హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనితా పల్లె. ఇక్కడైతే ముగ్గేస్తున్నాను న్యూ ఇయర్ రోజు. హాయ్ ఫ్రెండ్స్, పల్లె అనితా ఛానల్. హ్యాపీ న్యూ ఇయర్. మేమైతే ముగ్గేస్తున్నాం. మీరు మా ముగ్గు బాగుంటే చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ముగ్గు బాగుందా చెప్పండి. మీరు కూడా ఎలాంటి ముగ్గులు వేసారో కామెంట్ చేయండి. మీరు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారా? మీరు న్యూ ఇయర్ సెలబ్రేట్ హ్యాపీగా చేసుకున్నారు. మా మమ్మీ ఏమో 2 ముగ్గులు వేసింది. బాగున్నాయా కామెంట్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్. అందరూ పల్లె అనిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను స్నానం చేసి వచ్చాను. నేను స్నానం చేసి రెడీ అయ్యి వచ్చాను. మేము రెడీ అయ్యి గుడికి వెళ్తున్నాము. టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నేను రెడీ అయ్యి ఫ్రాక్ పెట్టుకొని ఉన్నాను. నా డ్రెస్ బాగుందా కామెంట్ చేయండి. అది నా బర్త్డే డ్రెస్. చాలామంది బాగుంది అని చెప్పారు. మీరు కూడా కామెంట్ చేయండి. మా మమ్మీ వేసిన ముగ్గు బాగుందా? మా మమ్మీ వేసిన ముగ్గు ఎవరెవరికి నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను మా మమ్మీకి హెల్ప్ చేశాను ముగ్గేసేటప్పుడు. నాకైతే మా మమ్మీ ముగ్గు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మా స్వీట్ పాప రెడీ అయ్యి వచ్చి మా వీడియోస్ ఎట్లున్నాయో చెప్పండి. ఇక్కడ మేము రెడీ అయినాం, దీపం ముట్టించిన. పూజ కంప్లీట్ అయింది. ఇంటి దగ్గర గుడికి వెళ్తున్నాం ఇప్పుడు, అయ్యప్ప స్వామి గుడికి. బాగుంటుంది అయ్యప్ప స్వామి గుడి. మీరు కూడా చూడండి, ఫుల్ వీడియో మొత్తం తీసిన గుడి మొత్తం. నేను ఎలా రెడీ అయ్యానో చెప్పండి. చాలా బాగుంటది గుడి. నేను మా మమ్మీ అయితే దగ్గర ఫోటో దిగుదాం రెడీ అయ్యాము. మేము 4 మెంబర్స్ రెడీ అయ్యాము. మా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక్కడ ముగ్గు దగ్గర ఫోటో దిగుతున్నాం. నేనే ఫ్రెండ్స్, అది స్వీట్ మళ్ళీ అక్కి తీస్తున్నా వీడియో, ముగ్గు పడకుండా మమ్మల్ని అందిస్తున్నా. ఇక్కడైతే గుడి దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్. చాలా బాగుంది. గుడి అయితే చాలా బాగుంటది. చూస్తుంటేనే ఎప్పుడు చూస్తూ ఇక్కడ అయ్యప్ప స్వాములు ఉంటారు. ఏ స్వాములు అయినా ఇక్కడనే ఉంటారు గుడి దగ్గర. మొత్తం ఇక్కడనే అన్ని గుళ్ళ కంటే అయ్యప్ప స్వామి గుడి చాలా బాగుంటుంది. ప్లెజెంట్గా ఉంటుంది వాతావరణం, వెదర్. అక్కడ చెట్లు బాగుంటాయి, స్పేషియస్గా ఉంటుంది గుడి, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుదేవుని అవతారాలు మొత్తం పెట్టిరు. చాలా బాగా చేసిరు ఆ రోజు కూడా, ముక్కోటి ఏకాదశి రోజు. ఇక్కడ బంగారు మెట్లు, గోల్డెన్ స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడనే అయ్యప్ప స్వామి నడుచుకుంటూ వస్తాడు.
నేను ఒక సాంగ్ నేను ఒక పాట పాడబోతున్నాను. స్వామియే శరణమయ్యప్ప, నా చిన్ని చేతులు చప్పట్లు కొడుతిని, నా చిన్ని మనసులో నీ మాల వేస్తిని. స్వామియే శరణం శరణమయ్యప్ప, స్వామియే శరణం శరణమయ్యప్ప, నా చిన్నితనములో నీ మాల వేస్తిని. స్వామి చిన్ని మనసులో నీ మాల వేస్తిని. స్వామిని బంగారు అయ్యప్ప, కన్యస్వామిని కరుణించు అయ్యప్ప. స్వామియ శరణం శరణమయ్యప్ప, స్వామియ శరణం శరణమయ్యప్ప. నేను ఎలా పాడిన ఫ్రెండ్స్ బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే దర్శనం కంప్లీట్ అయింది. ఇక్కడ గుండంలాగా ఉంది, అక్కడ ఆడుతున్నారు మా స్వీటీలకి. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ బంగారు మెట్లు ఉంటాయి. ఇక్కడ గంట పైనకు ఉంది ఫ్రెండ్స్. మా స్వీటీలకిని మా హస్బెండ్ కొట్టించిన నన్ను ఎక్కిరిస్తున్నాడు. నేను కూడా ఎగిరి కొట్టేసిన. చాలా పైనకు ఉంది గంట. నాకు అనిపిస్తుందా లేదా అని ఫేస్లో ఎగ్జైట్మెంట్ తెలుస్తుంది చూడండి. ఇక్కడైతే చుట్టూ వ్యూ చాలా బాగుంటుంది. ఊరు మొత్తం కనిపిస్తుంది. చెరువు, మా ఊరు చెరువు కూడా కనిపిస్తుంది. గుడి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం పార్క్ లాగా ఉంది. అందులో ఒక వీడియో కూడా తీసుకున్నాం మేము. కిందకి దిగడానికి ఇక్కడ మెట్లు. ఇటు సైడ్ వ్యూ చాలా బాగుంటుంది చూడండి. ఇక్కడ పిల్లలు అక్కడ పోతారని చూస్తున్నాం. ఇక్కడ మా ఊరు చెరువు కనిపిస్తుంది. జూమ్ చేసిన. టైం 11:30 అవుతుంది. అయినా మంచిగా ఉన్నట్టుంది వెదరు. అందుకే అట్లా కనిపిస్తుంది. ఇక్కడ చెట్లు అడ్డం ఉంటాయి. ఇంకా ఊరు మొత్తం కనిపిస్తుంది. ఆమన్గల్ చాలా పెద్ద ఉంటుంది. ఇక్కడ రావడానికి దారి కనిపిస్తుంది. ఇక్కడైతే శివపార్వతులది పెద్ద విగ్రహం ఉంది స్వామిది. అది చూపిస్తున్నా, క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇక్కడ నేను మా స్వీట్ అయితే ఒక షార్ట్ వీడియో తీస్తుంటే నడుస్తున్నాం. తలకాయలు ముఖాలు చూపుతారు. ఆ కొండ నుంచి రారి. నేను దాంట్లో నడుస్తున్నప్పుడు నాకు చాలా ఎగ్జైట్మెంట్ లాగా ఉండే. సాఫ్ట్గా ఉంది. అందుకనే ఎంత మంచిగా సేమ్ అచ్చం పార్క్ లాగానే ఉంది. వెళ్ళకరా. ఇక్కడైతే దర్శనం కంప్లీట్ అయింది. చుట్టుముట్టు తిరిగి చూసినాం. ఇక్కడ కూర్చుందామని జరసేపు కూర్చున్నాం. టెంకాయ తీసుకురాపని చెప్తున్నాం. గుళ్ళో ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు నన్ను ప్రశాంతంగా ఏడుంచుతారని కొద్దిసేపు కూర్చుందామని కూర్చొని వీడియో తీస్తుంది.
చూడకపోతే మా అమ్మ కొబ్బరికాయ తిన్నాం కూర్చొని. శివలింగం ఇక్కడైతే మా కనిపించింది. పిల్లలు ఇదంతా తిరుగుతున్నారు కదా, జరసేపు ఆడుకుంటారు. ఫ్రెండ్స్ మాకైతే ఆ శివలింగం కనిపించినందుకు ఇక్కడ కూడా మొత్తం చెట్లు, ఖాళీ ప్లేస్ చాలా ఉంటుంది ఇటు సైడ్ మొత్తం. కొండలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా. ఇక్కడ మా స్వీట్ లక్కి చూస్తారు మెట్లు వెళ్ళడానికి. గుడి అయితే ఇది పైన ఇది పైన 3 స్టెప్స్ వస్తాయి గుడికి. ఇక్కడ దిగుతున్నాం. అవును, 3 స్టెప్స్ అయితే వస్తాయి. నైట్ పూట వెళ్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. లైటింగ్ అదంతా వేసారు, చాలా బాగుంటుంది నైట్ పూట వ్యూ అయితే. ఇంకా ఒకసారి చూసిన నేను నైట్ పూట ఇట్లా వ్యూ, లైటింగ్ అదంతా మస్తు బాగుంటుంది. గుడి మొత్తం లైటింగ్ వేసేసారు. దాని గురించి చెప్పాలి. ఏం చెప్తావు చెప్పు. చెప్పు. మా డాడీ కూడా మానేసిండనమాట. అంటే న్యూ ఇయర్ రోజు అయితే కాదు. దాన్ని వెళ్ళేవాడు అట్లా నీకున్న నువ్వు అట్లా దగ్గర రా, దగ్గర రా బస్. పైన అయితే అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి ఉంటారు పైన. సెకండ్ స్టెప్ గోల్డెన్ స్టెప్స్ వస్తాయి. ఇక్కడ 3rd స్టెప్. ఇక్కడ అయ్యప్ప స్వామి జననం దగ్గర నుంచి ఇట్లా విగ్రహాలు లాగా పెట్టి ఉంటాయి. ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి. పక్కన ఇంకా అయ్యప్ప స్వామి పులి మీద ఎక్కి వస్తున్నట్టు కూడా ఉంటుంది. అక్కడ వెళ్ళలేదు, అక్కడ ఏదో వంట చేస్తున్నారు అక్కడ, అందుకని అక్కడ వెళ్ళలేదు ఆ రోజు. పోయినసారి న్యూ ఇయర్కి అక్కడ కూడా వెళ్ళాం. ఆడ కూడా చాలా బాగుంటుంది పక్కనే. ఇంకా బయటకు వస్తున్నాం. బయట కూడా చూపిస్తాను చూడండి. గుడి బయట కూడా చాలా బాగుంటుంది. గుడికి వస్తే నాకు అంత పాజిటివ్ వైబ్స్ వస్తాయి మొత్తం. ఇక్కడ గుడి బయట ఇక్కడ స్వాములు ఉంటారని చెప్పిన కదా, వాళ్ళు మొత్తం ఇక్కడనే స్టే చేస్తారు. ఎక్కువ స్వాములే ఉంటారు ఇక్కడ. ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసినాం. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుంటాం.